హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఈ వీడియోలో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వే చూద్దాం. మనం చిన్నమస్తాదేవి టెంపుల్ దగ్గర ఉన్నాం. మనకి లెఫ్ట్ సైడ్ అన్నసేవా క్షేత్రాన్ని అయితే చూడవచ్చు. మధ్యాహ్నం ఫ్రీ మీల్స్ కావాలనుకునేవారు ఈ అన్నసేవా క్షేత్రానికి వచ్చి టోకెన్ తీసుకుని ఎదురుగా ఉన్న చిన్నమస్తా ఆలయంలోనికి వెళ్ళి టోకెన్ ఇచ్చి భోజనం చేయవలసి ఉంటుంది. ఈ స్టెప్స్ మీదుగా ఫుల్గా పై వరకు వెళ్తే మెయిన్ టెంపుల్ వస్తుంది కదా, నిన్నటి వీడియోలో చూసారు కదా. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి ఈ చెట్టు దగ్గర నుంచి రైట్ సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఆ స్ట్రీట్ ద్వారా ముందుకు వెళ్దాం. ఈ స్ట్రీట్ చివరన 2 షాపుల మధ్యలో గేట్ కనిపిస్తుంది కదా, ఆ లోపలికి వెళ్తే లో బడ్జెట్లో రూమ్స్ అవైలబుల్ ఉంటాయి. మనం చిన్నమస్తా టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాము. ఇలా స్ట్రైట్గా వెళ్తే విఐపి పార్కింగ్ ఏరియా వస్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ ద్వారా పైకి వెళ్దాం. భువనేశ్వరి మాత టెంపుల్కి దారి చూపించినప్పుడు ఈ వే చూపించాను కదా. కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి కూడా ఈ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది. కోటిలింగేశ్వర స్వామి వారి టెంపుల్కి రోడ్ వే లేదు, మనం స్టెప్స్ మీదుగా వెళ్ళవలసి ఉంటుంది. ఈ స్టెప్స్ మీదుగా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఈ మెట్ల మార్గం కోటిలింగేశ్వర స్వామి వారి టెంపుల్తో ముగుస్తుంది. కోటిలింగేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు వాటర్ బాటిల్ క్యారీ చేయడం మర్చిపోవద్దు. దారిలో మనకి షాప్స్ ఉండవు. చాలా మెట్లు ఎక్కవలసి ఉంటుంది. కాళ్ళు నొప్పులు ఉన్నవాళ్ళు వెళ్ళవద్దు. కోటిలింగేశ్వర టెంపుల్ ఇక్కడ కనిపిస్తున్న కొండ 2 గుహలుగా డివైడ్ అయి ఉంది. ఫ్రంట్ వైపున గుహలో ప్రశాంతవదనంతో గణపతి దర్శనమిస్తున్నారు. ఈ గణపతి దర్శనానికి మనం గుహలో పాక్కుని వెళ్ళవలసి ఉంటుంది. వెనక వైపున్న గుహలో పెద్ద నాగాభరణ భూషితుడైన ఇప్పుడు చాలా అద్భుతంగా కోటిలింగేశ్వర రూపంలో దర్శనమిస్తున్నారు. ఇక్కడ ఈ స్వామిని అభిషేకించినట్టయితే కోటిలింగాలను అభిషేకించిన ఫలితం వస్తుందంట. స్వామివారికి ఎదురుగా పార్వతీ అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ గుహలో కూడా మనం వంగుని వెళ్ళవలసి ఉంటుంది. టెంపుల్ సరౌండింగ్ అంతా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ నుండి వ్యూ చాలా బాగుంటుంది. కింద కనపడుతున్న మెట్ల మార్గం ద్వారా వెళితే సిద్ధగణపతి ఆలయం వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న హోమశాలలోనే పరశురాముల వారు హోమం జరిపించారు. ఇది పరశురామ హోమశాలగా పిలుస్తారు. ఇక్కడ ఈ వ్యూ పాయింట్ నుండి బ్రహ్మపుత్ర నదిలో వర్వసీకుండ్, పీకాక్ ఐలాండ్ కనిపిస్తుంటాయి.
ఇక్కడ కనిపించేది పరశురామ కుండంగా పిలుస్తారు. ఈ ఆలయం దగ్గర నుంచి కనిపించే మెట్ల మార్గం ద్వారా కిందకి వెళితే సిద్ధ గణపతి మందిరం వస్తుంది. ఇక్కడి నుంచి 557 మెట్లు ఉన్నాయి కిందకి. ఇదే మెట్ల మార్గం. రండి, ఈ మెట్ల మార్గం ద్వారా కిందకి వెళ్ళి సిద్ధ గణపతి దర్శనం చేసుకుందాం. ఈ కనిపించే మందిరం సిద్ధ గణపతి ఆలయం. సిద్ధ గణపతి మందిరం పక్కనే శిలపై విష్ణుమూర్తి విగ్రహం చెక్కి ఉన్నది. ఇప్పుడు సిద్ధ గణపతిని దర్శించుకుందాం. ఇక్కడ లోపల ఏనుగు ఆకారంలో గల పెద్ద శిలపై సిద్ధ గణపతి మనకి దర్శనమిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.